వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం కిడ్నీ దానం చేసిన వ్యక్తి అనారోగ్యం పాలై చికిత్స పొందుతూ మరణించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పోలేపల్లి తాండాలో చోటు చేసుకుంది. గాజు తాండాకి చెందిన ధారావత్ చంద్రు పోలేపల్లి తాండాకి చెందిన చిట్టిబాబుతో కిడ్నీ దానం చేయాలని ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2 ఎకరాల భూమి, ఇంటి స్థలం, డబ్బులు ఇస్తామనడంతో సంవత్సరం క్రితం కిడ్నీ దానం చేశాడు. ఇటీవల బాధితుడు అనారోగ్యానికి గురకావడంతో మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఒప్పందం ప్రకారం ఇస్తామన్న వాటిని ఇవ్వలేదంటూ బాధితుడు చిట్టిబాబు కూతురు పోలీసులను ఆశ్రయించింది. దీంతో వివాదం వెలుగులోకి వచ్చింది. ఈలోగా చిట్టిబాబు చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడు చిట్టిబాబుకి 2 కొడుకులు, 1 కూతురు ఉన్నారు. చిట్టిబాబు కూతురు రమాదేవి ఫిర్యాదుతో కిడ్నీ మార్పిడికి మధ్యవర్తులుగా వ్యవహరించిన 3 వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.